కామారెడ్డి జిల్లాలో నకిలీ డాక్టర్ కి చెక్ పెట్టారు పోలీసులు. ఒక పేషెంట్ ఇచ్చిన కంప్లైంట్ తో సర్టిఫికెట్లు వెరిఫై చేస్తే ముల్కల రవీందర్ గుట్టంతా బయటపడింది. తెల్లనివన్నీ పాలు కావు, ఎంబీబీఎస్ అని రాసుకున్నంత మాత్రాన డాక్టర్లు గారు. కామారెడ్డి జిల్లాలో ఇట్లాంటి వ్యవహారమే కలకలం రేపింది. చైన్ స్టార్ హాస్పిటల్లో తనిఖీలు చేస్తే ఓ ఫేక్ రెడ్డి దగాబర్వం బయటపడింది. అందమర్రి మండలం రామకృష్ణపూర్ కు చెందిన రవీందర్ ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్ తో పెద్ద కథే నడిపాడు. డిగ్రీ గట్టెక్కాడో లేదో తెలియదు గానీ ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టుగా కటింగ్ ఇస్తూ ఎందరినో బురిడి కొట్టించాడు. రవీందర్ అనే రియల్ డాక్టర్ సర్టిఫికెట్లను డూప్లికేట్ చేసి అతని ఫోటో ఉన్న ప్లేస్ లో తన ఫోటో అతికించాడు. గాంధీ ఆసుపత్రిలో పనిచేసినట్టుగా బాగా కవర్ చేశాడు. హాస్పిటల్ యాజమాన్యాన్ని బురిడి కొట్టించి గత 3 ఏళ్లుగా ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో పనిచేశాడు. దొరికితే దొంగ, దొరకనంత వరకు దర్జాగా డాక్టర్ బాబులా కటింగ్ ఇచ్చాడు. తను రాసిన ప్రిస్క్రిప్షన్ చూసి సంథింగ్ ఈజ్ రాంగ్ అని పసిగట్టిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతను పనిచేస్తున్న హాస్పిటల్ కు వెళ్లి సర్టిఫికెట్లు వెరిఫై చేస్తే అసలు సంగతి బయటపడింది. దొరకనంత వరకు డాక్టర్ బాబుగా దర్జా వెలగబెట్టిన ముల్కల రవీందర్ కామారెడ్డి కాకిలకు అడ్డంగా బుక్ అయ్యాడు. ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ గా ఎలా మేనేజ్ చేశాడని ఆరాధిస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. తనిఖీలు చేస్తే ఫేక్ ఆధార్ కార్డు, మరికొన్ని ఫేక్ సర్టిఫికెట్లు దొరికాయి. ఇతనొక్కడేనా, ఇతనితో జంట కట్టిన ఇలాంటి బాపతగాళ్లు ఇంకా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.